హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరువుడు మాస్టర్ గారు జానాబాయి గారు నిజామాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ దుఃఖం నుంచి బయటపడడం ఎలా, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే, చాలా థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఇక్కడిక్కడే జూమ్ లో జాయిన్ అయ్యాను. మీరు అక్కడి నుంచి అయినా కానీ కనుక్కొని నాకు ఈ అవకాశం ఇచ్చారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు. మొదట మనందరి గురు అయిన బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారికి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. వారి గురువైన సదానంద యోగి గారికి, వారి గురువైన మహా అవతార బాబాజీ గారి యొక్క ఆశీస్సులతోటి ఈ జూమ్ లో నేను ఈరోజు పాల్గొంటున్నాను. తర్వాత నాకు ఈ ఆత్మ జ్ఞానము, ఈ ధ్యానము, చక్కటి ఈ జ్ఞానాన్ని అందించిన గురువులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ఆత్మ మిత్రులందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు. అయితే నేను టాపిక్ ఒకటి నిర్ణయించుకున్నాను, బుద్ధుని సందేశాలని. అయితే మేడం గారికి అంత ఇంట్రెస్ట్ గా అనిపించలేదేమో. అప్పటిదప్పుడే మీరు టాపిక్ వేరే చెప్పాలంటే అసలు నేనేం నిర్ణయించుకోలేదు, సడన్ గా ఒక టాపిక్ చెప్పేయడం జరిగింది. అయితే నేను గవర్నమెంట్ టీచర్గా 2020లో రిటైర్మెంట్ కావడం జరిగింది. ఫిబ్రవరిలో లాస్ట్ మూమెంట్ రిటైర్మెంట్ అయితే మార్చి 1కు ప్రోగ్రామ్ చేసుకొని మార్చి 21కు కరోనా లాక్డౌన్ అనేది ప్రకటించడం జరిగింది. అప్పటి నుండి నేను ధ్యానంలో, అంటే ఈ జూమ్లో ధ్యానం కొంచెం అలవాటు చేసుకున్నాను. అంతవరకు ధ్యానం గురించి అవగాహన లేదు. అలా మార్చి నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు కొద్దిగా ధ్యానం క్లాసులు వింటూ ధ్యానం చేయడం నేర్చుకొని 21 నుంచి కంటిన్యూగా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. తటవర్తి వీర రాఘురావు సారు, రాజ్యలక్ష్మి అమ్మగారులచే నేను మొట్టమొదటి ధ్యానం వారి దగ్గర నేర్చుకోవడం అనేది జరిగింది. ఇలా నేను ప్రతి నెల భీమవరం వెళ్ళడము, రావడము, ప్రతిరోజు జూమ్లో జాయిన్ కావడం కంటిన్యూ జరిగింది. ఇప్పుడు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలనే ఆతృత, పట్టుదలతోటి ఇంకా కొత్త మాస్టర్ల దగ్గర కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇంకా కొత్త జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటూ ఉంటున్నాను. కాబట్టి నాకు ధ్యానం నేర్పిన గురువులందరికీ మళ్ళీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే అప్పటికప్పుడు నేను ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది, దుఃఖం నుంచి బయటపడడం ఎలాగా. సరే, మనం ధ్యానంలోకి వచ్చాము. ధ్యానంలోకి రాకముందు మనము ప్రతి చిన్న విషయానికి అనేకంగా బాధపడేవాళ్ళం. ప్రతి చిన్న విషయానికి. ఎందుకంటే దుఃఖం అనేది చాలా బాధాకరమైన, భరించలేని విషయం. అది ఎవరికైనా కావచ్చు. దుఃఖం కలిగిన వారు దుఃఖం నుండి మరి ఎలా బయటపడాలని చూస్తూ ఉంటారు. మరి ఈ దుఃఖము ఎంతటి వారినైనా, ధనవంతులు కానీ, పేదవాళ్ళు కానీ, పదవిలో ఉన్నవారు కానీ, వివిధ రంగాల్లో ఉన్నవారు కానీ, ఎవరికైనా కానీ దుఃఖం అనేది కలిగితే భరించలేని బాధకు గురవుతూ ఉంటారు. మరి అసలు ఈ దుఃఖంతో ఎంతో విలవేలాడుతూ ఎన్నో గుడులకు, గోపురాలకు, గురువులను కూడా సందర్శించడం జరుగుతుంది దుఃఖం ఎదురైనప్పుడు. కాబట్టి ఈ దుఃఖం అనేది ఎలా కలుగుతుందంటే, ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎవరైనా తన దగ్గర వాళ్ళు దూరమైనా, పదవులు కోల్పోయినా, లేదా ఇంకా ఏమైనా మనకు ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినా కానీ మనము ఈ దుఃఖానికి గురవుతూ ఉంటాము. మరి ఈ దుఃఖం నుంచి రక్షించుమని పూజలు చేస్తాము, వ్రతాలు చేస్తాము, గుడులకు వెళ్తాము, ఉపవాసాలు ఉంటాము, ముడుపులు కడతాము, ఇంకా గురువులను కూడా సందర్శిస్తూ ఉంటాము. అది ధ్యానంలోకి రాకముందు. ఇలా ఆ సమయంలో ఎలా ఉంటుందంటే మన పరిస్థితి చాలా దుఃఖం తట్టుకోలేక ఎక్కడెక్కడిగో వెళ్తూ ఉంటాము. కానీ
దుఃఖం కలిగినప్పుడు దుఃఖం నుంచి బయటపడడం ఎలా అనేది ప్రయత్నించగలగాలి మనం. దుఃఖం సర్వసాధారణం, అందరికి కలుగుతూ ఉంటుంది. ఆ దుఃఖం నుంచి నేను ఎలా బయటపడాలి అనేది ప్రయత్నించాలి. దుఃఖం నుంచి బయటపడాలంటే మనము నిత్యం చేసే ధ్యానంలోకి రాకముందు చేసే ఈ ఆరాధనలు, యజ్ఞాలు, జపాలు కాకుండా ఈ దుఃఖం అనేది నాకు ఎందుకు కలిగింది, దుఃఖం కలగడానికి కారణం ఏంటి, దుఃఖం ఎందుకు వస్తుంది అనేది మనము తెలుసుకోవడానికి కొంచెం లోతుల్లో నుంచి ఆలోచించాలి. ఆ దుఃఖంలోనే ఉండి బాధపడము, కుమిలిపోవడము, ఏడవడం కాకుండా అసలు దుఃఖం అనేది ఎందుకు కలుగుతుంది అనేది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్టయితే దాని నుంచి మనము బయటపడడానికి మంచి అవకాశం అనేది దొరుకుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే దుఃఖం అనగానే అది తొందరగా విలువేలాడిపోతాం. అబ్బా ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏడ్చేస్తూ ఉంటారు ఎక్కువ మట్టుకు. కానీ అది కాదు. దుఃఖం కలగడానికి కారణం ఏంటిదో తెలుసుకోవాలి. కారణం ఏంటో తెలుసుకున్నప్పుడే దానికి పరిష్కార మార్గం అనేది కూడా మనకు దొరుకుతుంది. మనం తెలుసుకోకపోతే, విచారణ చేయకపోతే, మనం దాని గురించి ప్రయత్నం చేయకపోతే మనం దుఃఖంలోనే కుమిలిపోతూ ఉండవలసి వస్తుంది. కాబట్టి మనం దుఃఖము ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎలాంటి దానికైనా మనం దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడే ఆ సమస్య నుంచి బయటపడడానికి చాలా చక్కటి మార్గం మనకు దొరుకుతుంది. మరి ఎప్పుడైతే దుఃఖానికి కారణం అవుతారో, దుఃఖానికి లోనవుతారో, దుఃఖము తెలియకుండానే పరిష్కారము లభించదు, ప్రయత్నిస్తేనే లభిస్తుంది. ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్, ప్రయత్నించాలి. మరి దానికి కారణం ఏంది, దుఃఖానికి కారణం ఏంది? ఫస్ట్ దుఃఖానికి కారణం ఏంటంటే అజ్ఞానం. అజ్ఞానంతో చేసే పనులే మన దుఃఖానికి కారణం. అజ్ఞానంతో చేసే కర్మలే మన దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. మానవుడు తాను చేసిన కర్మల ఫలితాలనే అనుభవిస్తున్నాడు, అనుభవించాలి కూడా. కాబట్టి ఏదో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, పదవులు కోల్పోయినా, మన దగ్గర వాళ్ళు దూరమైనా, ఇలా ఎన్నో రకాలుగా మనము వాటికి బాధపడుతూ ఉంటాం. కానీ దానికి కారణం ఎవరు? మనము చేసుకున్న కర్మలే. మానవుని యొక్క అజ్ఞానం వల్ల కోరరానివి కోరుతూ ఉంటారు. ఆ కోరికలు తీరకపోతే కోరికలకు బానిసైపోతారు. కోరికలను అదుపు చేసుకోలేక కోరికలు నెరవేర్చుకోవడానికి, వాటికి తీర్చుకోవడానికి చేయరాని పనులు చేస్తారు. అవి నెరవేర్చుకోవడానికి, కోరికలను తీర్చుకోవడానికి చేయరాని పనులు చేస్తుంటారు. ఇంకా డబ్బు విషయంలో అయితే అప్పులు కూడా చేస్తూ ఉంటారు, తప్పులు చేస్తుంటారు, పాపాలు కూడా చేస్తూ ఉంటారు. మరి ఇదంతా ఎలా జరుగుతుందంటే కోరికల వల్లనే. కాబట్టి ప్రతి పనికి దుఃఖంలో మనం చేసుకున్న పనులనే మనం అనుభవిస్తూ ఉంటాము. ఉదాహరణ చూసినట్టయితే ఒకటి చెప్తాను మీకు. ఏదంటే ఒక భగవద్గీత శ్లోకం ద్వారా మీకు తెలియజేస్తాను మేడం. ఎంత బాగుందంటే కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒక 2 శ్లోకాలు ఇవ్వడం జరిగింది. ఏంటిదంటే మనకు మానవుడికి దుఃఖాలకు, కష్టాలకు కారణము భగవంతుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తూ ఉన్నాము. మరి మనం వ్యతిరేకంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా దుఃఖం అనే బాధను అనుభవిస్తూ ఉన్నారు. మరి ఆయన ఏమని చెప్తా అంటే బుద్ధి నాశనం అయిన వారు ఈ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఎవరికైతే బుద్ధి వికసించదో, జ్ఞానం కలగదో వాళ్ళు బ్రతికున్నా చనిపోయిన వారితో సమానం అని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. కాబట్టి బుద్ధి పెంచుకునే ప్రయత్నం చెయ్యాలి. బుద్ధి యొక్క గొప్పతనము తెలుసుకోవడం లేదు, మనం అది తెలుసుకోవాలి.
ఇందులో ఒక 2 శ్లోకాలు ఇచ్చాడు. బుద్ధి అనేది చాలా ముఖ్యము. బుద్ధి వికసింప చేసుకోవాలి. బుద్ధి లేకపోతే ఎన్నో బాధలకు గురవుతాము, ఎన్నో రకాల నష్టపోతాము, కష్టాల పాలవుతాము. బుద్ధిని పెంచుకోవడం ఎలా అనే దాని గురించి, బుద్ధి వికసించకపోతే కోరికలను మనం ఎలా కోరుతాము, కోరికల వల్ల ఎలాంటి బాధలను అనుభవిస్తాం అనేది ఒక 2 శ్లోకాలు 2వ అధ్యాయంలో 62, 63 శ్లోకము తెలుసుకుందాము. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగత్ సంజాయతే కామః కామత్ క్రోధోర్విజాయతే. ఇది 2వ అధ్యాయంలో 62 శ్లోకం. ఇంకొక 3వ శ్లోకం చూసినట్టయితే క్రోధోద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశ బుద్ధినాశో బుద్ధినాశత్ ప్రణశ్యతి. మొదటి శ్లోకంలో కోపం గురించి, 2వ శ్లోకంలో క్రోధం గురించి తెలియజేస్తున్నాడు. ఎలా అంటే మన కోరికలకు విషయాలను చింతిస్తూ ఉంటే దాని మీద ఆసక్తి అనేది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనము మన ఫ్రెండ్ కోసం మనము ఒక షాప్కి వెళ్ళినాం, బట్టల దుకాణం. ఫ్రెండు ఒక చీరలు తీసుకొచ్చుకుందామని వెళ్తుంది, తనతో పాటు తోడు రమ్మంటే మనం వెళ్ళాము. తను చీరని సెలెక్ట్ చేస్తుంటే మనల్ని చూడమని చెప్తుంటే తనకన్నా ముందే మనల్ని సెలెక్ట్ చేసుకుంటాము. అబ్బాయి చీర బాగుంది, నేను తీసుకుంటే బాగుంటుందేమో అని. అలాగే విషయాలను చింతిస్తూ ఉంటే ఆలోచించే మానవులకు ఆ విషయాల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. చూడడం వల్ల ఏమైతుంది, ఆసక్తి అనేది పెరుగుతూ ఉంది. ఆసక్తి వలన అది పొందాలనే కోరిక కూడా కలుగుతూ ఉంది. చూస్తూ ఉంటే ఆసక్తి కలుగుతుంది, ఆసక్తితోటి అది పొందాలనే కోరిక కూడా కలుగుతుంది. ఒకవేళ ఆ కోరిక తీరకపోతే ఆ కోపం క్రోధంగా మారుతుంది. కోపం ఏమైతుంది, క్రోధం అయిపోతుంది. కోపం వల్ల వివేకం నశించి అవివేకం కలుగుతుంది. అవివేకం వల్ల మరుపు కలుగుతుంది. మరుపు వల్ల ఏమి చేస్తున్నాడో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటారు వాళ్ళు. మనిషికి నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటుంటారు అప్పుడప్పుడు. కాబట్టి అలాంటి మరుపు ఎలా జరుగుతుందంటే బుద్ధి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మరుపు అనేది కలుగుతుంది. వివేకం అనేది నశించిపోతుంది, అవివేక తయారవుతాడు. అవివేక అంటే వివేకం నశించిపోతుంది, బుద్ధి నశించిపోతుంది, బుద్ధి పూర్తిగా చెడిపోయిన వాడు అవుతాడు. అలాంటి వాడు చాలా అజ్ఞానంలో కూరుకొని పోతూ ఉంటారు. వారు కోరినవి వారికి లభించకపోతే ఎంతో క్రోధానికి గురవుతారు. ఒక మనిషి చెడిపోవడానికి 7 రకాల స్టేజ్లు ఉన్నాయట. ఒక స్టేజ్ చెప్తాను ఈ శ్లోకంలోనే. ధ్యాయాత్ విషయాన్ పుంసః అంటే పురుషుడు విషయాలను ఆసక్తిగా చూస్తున్నాడు. ఒక వస్తువు మన ఇండలో మన అబ్బాయి ఒక స్టేజ్కి వచ్చిందంటే ఒక ఆసక్తి కలుగుతుంది తన ఫ్రెండ్స్ తోటి. తన ఫ్రెండ్స్ ఏది కొనుక్కుంటే తను అది కావాలని అనుకుంటాడు. తన ఫ్రెండ్ బైక్ కొనుక్కున్నాడు, ఆ బైకును చూస్తూ ఉన్నాడు రోజు. అప్పుడు బైక్ అనే దాని మీద ధ్యాస కలిగింది అబ్బాయికి. అలా కలిగినప్పుడు చింతన చేస్తున్నాడు, అబ్బా నా ఫ్రెండ్ బైక్ ఎంత బాగుంది, నా ఫ్రెండ్ బైక్ ఎంత బాగుందని. దాంతో తన శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఈ ఇంద్రియాలన్నీ కూడా దానికి ఆకర్షితులు అయిపోయినాయి. అన్ని ఇంద్రియాలు కూడా వాటికి ఆకర్షితులు అయిపోయాయి. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని పదే పదే మనము మన మనసులో తలుచుకుంటూ ఉంటే దాన్ని పొందాలనే కోరిక కలుగుతుంది. కాబట్టి ఆ అబ్బాయి బైక్ అనే విషయాన్ని చింతన చేస్తున్నాడు కాబట్టి అది ఆ బైక్ మీద ఆసక్తి ఏర్పడింది కాబట్టి అది పొందాలనే కోరిక అతనికి కలిగింది. అప్పుడు సంగస్తేషూపజాయతే అంటే దాన్ని పొందాలనే కోరిక ఆసక్తి అతనికి కలిగింది. సంగ సంజాయతే కామః బైకు కావాలనే కోరిక కలిగినప్పుడు ఆ కోరికను తల్లిదండ్రులకు విన్నవించుకున్నాడు. అమ్మా నాన్న అని వాళ్లకు నెమ్మదిగా తన మనసులో ఉన్న కోరికను విన్నవించుకున్నాడు. అప్పుడు
కామాత్ క్రోధో విజాయతే. వాళ్ళు ఏమన్నారంటే నో, బైక్ కొనడం మా వల్ల కాదు అన్నారు. అప్పుడు ఏమైతుంది ఆ అబ్బాయికి? క్రోధోద్భవతి సమ్మోహ. అతనికి ఉన్న కోరిక తీరకపోవడం వల్ల, తల్లిదండ్రులు రిజెక్ట్ చేయడం వల్లనే కోపం అనేది క్రోధంగా మారిపోయింది. ఆ క్రోధంతో ఏం చెయ్యాలంటే వివేకం కోల్పోతున్నాడు ఆ బాబు. సమ్మోహ స్మృతి భ్రంశ. ఆ అవివేకంతో బుద్ధి నాశనం అవుతుంది. స్మృతి భ్రంశ బుద్ధి నాశ. బుద్ధి నాశనమైన వాడు ఇంట్లో గొడవలు చేస్తూ, ఇంట్లో గందరగోళం సృష్టిస్తూ, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడుతూ ఉంటాడు. కాబట్టి కోరిక అనేది ఎలా ఉంటుందంటే క్రోధంలా తీసుకొస్తుంది. క్రోధం అనేది ఎలా అవుతుందంటే మనిషిని తన ఇంద్రియాల నుంచి, తన మనసు నుంచి, ఎన్నిటి నుంచి బయటకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కోరిక అనేది మనిషికి అతిగా ఉండకూడదు. ఆసక్తి కలిగినప్పుడే అది మనకు అవసరమా కాదా అని జ్ఞానం అక్కడ ఉపయోగించాలి. అది అవసరమా? ఎంతవరకు? మన కుటుంబం ఎలా ఉంది, మనం ఏ స్థాయిలో ఉన్నాము, మనము ఎలాంటి విధానంలో జీవిస్తున్నాము. మరి మనము ఒకరిని చూసి మనం కోరికలు కోరడం సహజమైనది కాదు. మరి నేను నా తల్లిదండ్రులను బాధ పెట్టడము, నేను ఒక కోరిక కోరడము, ఇంట్లో ఇబ్బందికరమైన వాతావరణాన్ని కల్పించడము, ఇది సరి అయిందా కాదని బుద్ధితో ఆలోచించుకోగలిగినప్పుడు ఆ ఇంట్లో సమస్యలు అనేవి రావు, దుఃఖం అనేది కలగదు. దీనికి కావాల్సింది ఏంటి? బుద్ధి, వివేకము, ఇవి కల్పించుకోవాలి. ఎప్పుడు కల్పించుకోవాలి? అతడు జ్ఞానంలో ఉన్నవాడైతే ఆలోచించగలుగుతాడు. ఆసక్తి కలగడం వల్ల అజ్ఞానంగా కలిగిపోయాడు. అది అవివేకిని చేసింది ఆసక్తి, ఆ కోరిక. కాబట్టి ఇలాంటి విషయాలతోటి మనము ఎప్పుడైనా కానీ ఇవి ఏర్పడ్డప్పుడు దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అనేది మనం తెలుసుకోగలగాలి. ఇంకొక విషయం చెప్తాను. దుఃఖం అనేది ఎందుకు కలుగుతుందంటే, అసలు దుఃఖం ఎలా వస్తుందంటే, దు అంటే దూరం అవ్వడం, తం అంటే పరమాత్మ. పరమాత్మకు దూరం అయినప్పుడు దుఃఖం అనేది కలుగుతుంది. ఇది అందరు తెలుసుకోలేరు. ఎందుకంటే ఈ ధ్యాన మార్గంలో వచ్చిన వారము మనం ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తున్నాం కాబట్టి మనము పరమాత్మకు దగ్గర అవుతున్నాము. మనకు ఎలాంటి బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా వాటిని మనం పట్టించుకోము, వాటి గురించి బాధపడము. అవి ఒక రోజు ఉంటాయి, ఒక రోజు వెళ్తాయి, ఏది శాశ్వతం కాదు అని మనం అనుకుంటాము. కానీ దుఃఖం కలగడానికి కారణము పరమాత్మకు దూరం అయినప్పుడు దుఃఖం కలుగుతుంది. కాబట్టి పరమాత్మకు దూరం అయినప్పుడు దుఃఖం వస్తుంది. మరి అది మనకు తెలియదు. ఎవరికి? సాధనలో లేని వారికి. కాబట్టి తెలియక దుఃఖం ఉంది, దుఃఖం వస్తుందని బాధపడుతూ ఏడుస్తూ వాళ్ళ కాలం గడుపుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఆత్మ అంటే మనము ఈ భూమి మీదకి వచ్చామో, అనేక జన్మల నుండి అనేక ప్రాణులతోటి, అనేక జీవులతోటి వచ్చి చివరికి మానవ జన్మ తీసుకొని భూమికి రావడం జరిగింది. ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ తీసుకొని భూమికి రావడం జరిగింది. మరి ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ వచ్చినప్పుడు ఈ మానవ జన్మకు మనస్సు, బుద్ధి అనేది రెండు ఏర్పడుతూ ఉంటాయి. మనస్సు, బుద్ధి అనేది రెండు ఏర్పడ్డప్పుడు ఇక్కడ మనకు ఇవి ఈ రెండు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటది. ఏ చిన్న సమస్యకైనా, ఏ చిన్న కారణానికైనా, ఏ చిన్న కష్టానికి, నష్టానికైనా ఇవి రెండే మనకు కారణం. మెయిన్ మనస్సు. ఈ మనస్సు అనేది మానవుడికి ఉండడం వల్ల దుఃఖానికి కారణమవుతున్నాడు. మరి మిగతా జన్మలో ఇలా దుఃఖించడమంటే అప్పుడు మనస్సు అనేది అక్కడ ఏర్పడలే. ఎలా ఉంటే అలా జీవితాన్ని గడిపేశాయి అన్ని ప్రాణులు. ఏది పట్టించుకోలే, మనస్సును బుద్ధిని పట్టించుకోలే, అక్కడ అవి ఏర్పడలేవు. కాబట్టి అది దుఃఖాన్ని వ్యక్తపరచలేదు. ఇక్కడ మాకు మనస్సు, బుద్ధి ఉండడం వల్ల దుఃఖం అనేది వ్యక్తపరుస్తున్నాము. నాకు ఇలా ఉంది, అలా ఉంది, ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది, ఈ సమస్య ఉందని వ్యక్తపరుస్తున్నాం మనం. కాబట్టి ఇలా వ్యక్తపరచడం వల్ల దుఃఖం అనేది కలుగుతుందని చెప్పుకుంటున్నాం.
చెప్పుకోవడానికి కారణము మన మనస్సే అన్నిటికీ కారణం. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుందంటే మానవుని మనస్సే ఉంటుంది కాబట్టి మనస్సు యొక్క అర్షడ్ వర్గాలు, మనసుకి ఏముంటాయి? అర్షడ్ వర్గాలు: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. ఇవన్నీ కూడా మన లోపల ఉండడం వల్ల, దానికి తోడు ఇంకా రాగద్వేషాలు తోడు చేసుకొని, రాగము ద్వేషం, మంచి జరిగితే సుఖపడడం, చెడు జరిగితే బాధపడడం, వీటిని తోడు చేసుకొని ఇలా ఉండడం వల్ల మనిషి రకరకాల బాధలకు గురవుతూ ఉన్నాడు, కేవలం ఈ అరిషడ్ వర్గాల వల్ల. ఇవి మిగతా ప్రాణులకు లేవు, కేవలం మానవుడికి మాత్రమే ఉన్నవి. మరి వీటి నుంచి మనము బయటపడాలి. ఎప్పుడైతే మనం వీటి నుంచి దూరం కావాలి, వీటికి మనము వదిలించుకోవాలి, వీటి నుంచి తప్పించుకొని బయటపడాలంటే మనం ఏం చేయాలంటే పరమాత్మను పట్టుకోవాలి. ఎప్పుడైతే పరమాత్మను దూరం అవుతామో ఆత్మ దుఃఖంలోనే ఉంటుంది. ఎప్పుడైతే పరమాత్మకు దగ్గరైతామో ఆత్మ దుఃఖం నుంచి దూరం అవుతూ ఉంటుంది. కాబట్టి మనము ఈ దుఃఖం నుంచి దూరం కావాలంటే మనము ఒక సద్గురువునన్న కలవాలి. పరమాత్మ అంటే ఎట్లా తెలుస్తుంది? ఒక సద్గురువుని కలవాలి, ధ్యాన మార్గంలోకి వెళ్ళాలి, ధ్యాన క్లాసులోకి వెళ్ళాలి, ధ్యానంకు సంబంధించిన విషయాలను మనం సేకరించుకోవాలి. అప్పుడే అసలు నీవెవరు అనే ప్రశ్న మనకి ఎదురవుతుంది. అంతవరకు మనము అంటే ఎవరు, నేనంటే ఎవరు అని నాకు తెలియనంత కాలము నేను దుఃఖంలోనే కూరుకొని ఉంటాను. అసలు నేనెవరు, ఈ భూమికి ఎందుకు వచ్చాను, ఏమి చేయడానికి వచ్చాను, ఏమి చేస్తున్నాను, మరి ఏమి చెయ్యాలి, మరి చేయకూడని పనులు ఏంటివి, చేసే పనులు ఏంటివి అనేది మనం తెలుసుకున్నట్టయితే, అవి చేయవలసిన పనులు చేస్తున్నప్పుడు మనము మాలో ఉండవలసిన ఈ అరిషడ్ వర్గాలు అనేవి, ఈ వికారాలు అనేవి మనలో నుంచి దూరం తొలగిపోతాయి. ఎప్పుడు మనం ఒక గురువును కలిసినప్పుడు, గురువు దగ్గర సాధన నేర్చుకున్నప్పుడు, ఆ సాధన నిరంతరం చేస్తున్నప్పుడు, నిరంతర సాధన చేయడం వల్ల మనలో ఉన్న మలినమైన మనసంతా కూడా శుద్ధి అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనసంతా శుద్ధి అవుతూ ఉంటుందో అప్పుడు నీ బుద్ధి అనేది వికసిస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకోగానే ఆలోచనలు వస్తాయి, పట్టించుకోకూడదు. కళ్ళు మూసుకోగానే ఎన్నో మనకు కళ్ళు మూసుకున్నాం, మన ఫేస్ మనకు కనిపించదు, కానీ మన మనస్సు అనేది అన్నిటిని గుర్తు చేస్తుంది. అయినా సరే మనం ఒక స్థితికి రావాలంటే ఖచ్చితంగా దాని మీద నిమగ్నమై పట్టుదలతో, శ్రద్ధతో, ఆసక్తితో, తపనతో సాధన మార్గంలో నిమగ్నం కావాలి. కానీ చాలా మంది ఈ సాధన అనగానే మనకు పత్రిజీ గారు చెప్పిన స్లోగన్స్ మంచిగా పట్టుకుంటాము. ధ్యానము సర్వరోగ నివారిణి అని ఫస్ట్ స్లోగన్ పట్టుకుంటాము. ఎందుకంటే ప్రచారంలో అదే మనం పాటిస్తున్నాం. ధ్యానం చేస్తే సర్వరోగ నివారణట, అంటే రోగాలన్నీ పోతాయట. మరి ధ్యానం చేద్దాం. ఫస్ట్ అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ధ్యానంలోకి వాళ్ళని తీసుకురావాలని. ధ్యానం సర్వరోగ నివారిణి అని అంటే వాళ్ళు వచ్చి కొన్ని రోజులు ధ్యానం చేస్తున్నారు, కొన్ని రోజులు కష్టపడుతున్నారు, ఈ ధ్యానాన్ని ఆ అనారోగ్య సమస్యకు ఒక ఔషధం లాగా వాడుకుంటున్నారు. ఒక కుటుంబ సమస్య కానీ, కష్టాలు కానీ, అనారోగ్యం కానీ, బిడ్డ కూతురు పెళ్లి కానీ, కొడుకు ఉద్యోగం కానీ, ఇలా రకరకాల వాటికి ధ్యానాన్ని వాడుకుంటున్నారు. మళ్ళీ దాన్ని పక్కకు పెట్టేస్తున్నారు వాళ్ళ సమస్యలు తీరగానే. ఇది మా పల్లెటూరులో మాత్రం ఇలా జరుగుతుంది మేడం. ఎంత ప్రయత్నిస్తున్నాము, ధ్యానం అనేది ధ్యానం కోసమే చెయ్యాలి. నువ్వు ఇతర ఔషధాలుగా దాన్ని ఉపయోగించుకోకూడదు. నీ కోరికలు నెరవేయడానికి సంకల్పాలు పెట్టుకోవడం కానీ, అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా కావడం కానీ, ఇవన్నీ కాదు. నీ కష్టాలు, సమస్యలు, బాధలు తొలగిపోవడం కాదు, నువ్వు కావలసినంత ధనాన్ని సంపాదించుకోవడానికి కాదు. ధ్యానము
మోక్షాన్ని పొందడానికి, జీవన్ముక్తి పొందడానికి, విముక్తుడు కావడానికి, దుఃఖం నుంచి దూరం కావడానికి ధ్యానం ఫస్ట్ మనం చెయ్యాలి. దుఃఖం నుంచి దూరం అవుతున్నావు, తర్వాత తప్పుకుంటున్నావు, అది కాదు. అసలు నేనెవరు, నేను ఎందుకు వచ్చాను, నేను ఏం చేయాలి, నా జీవితాన్ని ఎలా నడుచుకోవాలి, నేను ఎలాంటి స్థితిలో ఉండాలి, అందరినీ ఎలాంటి స్థితిగా మార్చాలి. నేను ఒక్కదాన్ని బాగుపడితే సరిపోదు, అందరూ బాగుపడాలి, అందరూ జ్ఞానాన్ని పొందాలి. అజ్ఞానంలో ఉండి ఏమో ఏమో మాట్లాడుతున్నారు చుట్టుపక్కల వారంతా. మేడంకు రిటైర్మెంట్ అయింది, పనేమి లేదు, ఊరికి కళ్ళు మూసుకుంటది, కూర్చుంటది, మమ్మల్ని అందరినీ ధ్యానానికి పిలుస్తూ ఉంటది. నేను పని లేక ధ్యానం చేస్తున్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. నేను ధ్యానం కోసమే ధ్యానం చేస్తున్నా, నా ఇష్టంతో ధ్యానం చేస్తున్నా, నా ఇష్టంతో ఈ ధ్యానంలో రోజంతా గడుపుతున్నా అన్న విషయం వరకు తెలియడం లేదు. రిటైర్మెంట్ అయ్యాను కాబట్టి ధ్యానం చేస్తుందని అనుకొని మాకు పని ఉంది, మాకు రావడం కుదరదు అని డైరెక్ట్ చెప్పేస్తున్నారు. అలా కాదమ్మా. మనం ఒక వస్తువును వాడుకొని బయట పడేసినంత ఈజీ కాదు. ధ్యానం అనేది మన జీవితాన్ని మార్చుకోవడానికి, మన భవిష్యత్తును మార్చుకోవడానికి, మన తలరాతను మార్చుకోవడానికి మనం ధ్యానం చెయ్యాలి. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నీకు కష్టాలు ఎక్కడివి, సమస్యలు ఎక్కడివి, బాధలు ఎక్కడివి, నీకు ఆర్థికమైన ఇబ్బందులు ఎక్కడివి, ఏవి కూడా ఉండవు కదా. కాబట్టి మనం ఎప్పుడైతే సాధన చేస్తామో, ఎప్పుడైతే మనం సాధనలో నిమగ్నం అవుతామో, అప్పుడు మనము ఎలాంటి సమస్య వచ్చినా మనము ఈ దుఃఖం నుంచి మనము దూరం కావడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడైతే అజ్ఞానిగా ఉన్నన్ని రోజులు దుఃఖపడుతూనే ఉంటావు, ఎప్పుడైతే నీవు జ్ఞానాన్ని సంపాదించుకుంటావో, ఎప్పుడైతే నీవు ఒక ధ్యానిగా ఎదుగుతావో, ఆ ధ్యానిగా ఎదిగినప్పుడు ధ్యానికి దుఃఖం ఎందుకు వస్తుందో తెలుసుకొని ఆ దుఃఖం నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మరి మనం అందరము సాధన చేస్తున్నాము కాబట్టి దుఃఖము వచ్చినా దాన్ని పట్టించుకోము, దుఃఖము వచ్చినా అది ఎందుకు వచ్చిందో మనం తెలుసుకోగలుగుతాము. ఆ దుఃఖం నుంచి మనము దూరం కావడానికి దానికి కావలసిన పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటాము. మరి ఈ దుఃఖం అనేది ఎలా కలుగుతుందంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు దుఃఖం కలగడానికి. జీవితంలో దుఃఖము ఎన్నో రకాలుగా మనకు వస్తూ ఉంటుంది. ఒక పాయింట్ చూసినట్టయితే, మనం అనుకున్నది సాధించలేనప్పుడు దుఃఖం వస్తుంది. అనుకున్నది సాధించలేనప్పుడు దుఃఖం వస్తుంది. మరి ఏంటిది అనుకున్నది సాధించలేదంటే? ఉదాహరణ చూసినట్టయితే, మనము చదువుతున్నాం, ఎంబీబీఎస్ సీట్ రావాలని అనుకుంటున్నాం, కష్టపడి చదువుతున్నావు, ఎంట్రన్స్ రాస్తున్నావు, కానీ నీకు కొద్ది మార్కుల్లోనే నీకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు. అప్పుడు ఏమైపోతుంది నీకు? నేను ఇన్ని రోజులు కోచింగ్ వెళ్ళాను, ఇన్ని రోజులు కష్టపడి చదివాను, నేను ఇంత దగ్గరగా వచ్చాను, నాకు సీట్ రాలేదని బాధపడుతూ ఏడుస్తూ ఎంతో కుమిలిపోతూ ఉంటారు. ఇంకొక విషయం చూసినట్టయితే, ఉద్యోగం కోసము ఎన్నో రకాల ఎంట్రన్స్ రాస్తూ, ఎన్నో బుక్కులు చదువుతూ, ఎంతో ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ ఉద్యోగం అనేది ఆయన దగ్గరకు వచ్చే వరకల్లా 1.5 వరకల్లా క్లోజ్ అయిపోతుంది. అప్పుడు కూడా చాలా బాధ గురవుతూ ఉంటారు. మరి అనుకున్నది సాధించలేనప్పుడు ఇలా దుఃఖానికి గురవుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి మనకు ఒక మార్కులో కానీ ఒక చిన్న సింపుల్గా అది మన సాధన చేసిన వారికి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్, చిన్న చిన్న మైనస్ పాయింట్ల వల్ల వాళ్ళు దీన్ని పొందలేకపోతే దానికి ఎంతో దుఃఖానికి గురవుతూ ఉంటారు. ఇంకొక రెండవ పాయింట్, అనుకున్నది అవ్వనప్పుడు, అనుకున్నది సాధించలేనప్పుడు, అనుకున్నది అవ్వనప్పుడు. సపోజ్ ఒక కుటుంబాన్ని చూసుకుందాం. కుటుంబంలో దంపతులకు
ముగ్గురు బిడ్డలే ఉన్నారు, ఆడబిడ్డలు. 4వ సంతానము. ఏమనుకుంటారంటే ఈసారైనా అబ్బాయి కలగాలని కోరుకుంటారు. అబ్బాయి కలగాలని కోరుకుంటున్నప్పుడు ఆ 4వ సంతానం కూడా ఏమైందంటే అమ్మాయిగానే రావడం జరిగింది. ఈ 4వ సంతానం కూడా 4వ సంతానం అమ్మాయిగా రావడం వల్ల వాళ్ళు విపరీతంగా దుఃఖానికి గురవుతూ ఉంటారు. అక్కడ పాపది తప్పు కాదు, తల్లిది తప్పు కాదు, తండ్రిది తప్పు కాదు అనుకున్నారు, కానీ జరగలేదు. జరగకపోయినంత మాత్రం ఏమైతుంది, అక్కడ దుఃఖానికి గురవుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. కాబట్టి మన చుట్టూ కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మొన్న ఒక సంఘటన జరిగింది. హాస్పిటల్లో 3 పాపలు, 4వ పాప అమ్మాయి అని ఆ తల్లికి తెలియకముందే అమ్మాయిని పక్కకు పంపించడం జరిగింది. అంటే ఇలాంటి సంఘటనలు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు, వీటిని జీర్ణించుకోలేకపోతున్నారు, వీటిని సమర్థించుకోలేకపోతున్నారు. ఇలాంటి సంఘటనల వల్ల అనుకున్నది పొందలేనప్పుడు కూడా దుఃఖానికి గురవుతూ ఉంటున్నారు. ఇంకొక 3వ పాయింట్, దుఃఖానికి గురి కావడానికి కొంతమంది ఏం చేస్తారంటే తాను భగవంతునకు తక్కువ వాణ్ణి చేస్తాడు, నిస్సహాయాన్ని చేస్తాడు, భగవంతుడని ఏమి తెలియనప్పుడు ఆ జీవుణ్ణి అనుకొని కొంతమంది దాని వల్ల గొప్ప గొప్ప వాళ్ళు చేసే పనులను చూసి నేను ఇది చెయ్యలేను, ఇది నా వల్ల అవుతుందా, నేను ఇది మోయగలనా, ఇది సాధించగలనా, నేను నిస్సహాయత స్థితిలో ఉన్నాను, అంత పెద్ద కార్యక్రమం నా వల్ల కాదు అని నిస్సహాయ స్థితితోటి కూడా వెనుకడుగు ఎరిగి వాళ్ళది వాళ్ళే ఈయన స్థితిని పొందుతున్నారు, దిగజారిపోతున్నారు. ఎవరికి వారు నిస్సహాయ స్థితి పొందడం వల్ల ఏమైపోతుంది, ఈయన స్థితికి దిగజారిపోయి వాళ్ళు చెయ్యాలనుకున్న దాన్ని కూడా చేయలేక నిరుత్సాహంగా ఉండి దాన్ని సాధించే ప్రయత్నము పట్టుదల లేకపోవడం వల్ల కూడా వాళ్ళు దుఃఖానికి గురి కావాల్సిన పరిస్థితి అనేది కూడా వస్తుంది. కాబట్టి మనము ఫస్ట్ ప్రయత్నం చేయడానికి ముందుకు రావాలి. ఒక్క అడుగు నువ్వేస్తే తర్వాత నడిపించే వాళ్ళు ఎందరో ఉన్నారు మాస్టర్లు. కానీ అలాంటి ధైర్యము, అలాంటి పట్టుదల, తపన, ఆసక్తి లేనప్పుడు నీకు నీవే నీ శరీరాన్ని, నీ మనసును చిన్నపుచ్చుకొని నేను చెయ్యలేను అనే దిగజారిపోతుంటే అప్పుడు దుఃఖానికి గురవుతూ ఉంటావు. ఇంకొక పాయింట్ ఏంటంటే మిథ్యా జ్ఞానము. వాళ్ళు ఏమంటారంటే ఎంత చెప్పినా నేను చెప్పిందే కరెక్ట్, నా మాటే కరెక్ట్. విద్యా జ్ఞానం. కుందేటికి 3 కాళ్ళు ఉంటాయని చెప్పుకుంటారు, ఒక కాలు పట్టుకొని. అంటే వాళ్ళు మొండిగా వాదిస్తూ ఉంటారు, ఎవరు చెప్పినా వినిపించుకోరు. వాళ్ళ మిథ్యా జ్ఞానంతో ఇలా నేను చెప్పిందే కరెక్ట్ అని వాళ్ళు మొండిగా వాదిస్తూ ఉండి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇన్ని రోజులు విగ్రహారాధన చేశావు, మరి నీలో దైవ లక్షణాలు ఉన్నాయా, భగవంతుడు నీ కోరిన కోరికలు తీర్చాడా అంటే ఏమి చెప్పలేకపోతారు. మరి సత్యము అంటే ఏంటో తెలుసుకున్నావా అంటే చెప్పలేకపోతారు. ధర్మ మార్గంలో ఉంటున్నావా, నో ఆన్సర్. కాబట్టి మిథ్యా జ్ఞానం అంటే సరి అయిన అవగాహన లేకుండా తాను చెప్పిందే నమ్మకము, నాకే అన్ని తెలుసు, ఎవరు నాకేమి చెప్పవలసిన అవసరం లేదనే జ్ఞానముతోటి అజ్ఞానంతో వాళ్ళు ఉంటూ ఉంటారు అన్నట్టు. కాబట్టి ఈ ధ్యాన మార్గంలోకి రాని వారిని కొన్ని విషయాలలో వాళ్ళను చెప్పినా కానీ పట్టించుకోకుండా వారి మట్టున వారే ఉంటున్నారు. కనీసం మీరు సాధన చేయకపోయినా, ధ్యానంలోకి రాకపోయినా మాంసాహారమైన మానండి అయ్యా అని చెప్తూ ఉంటే అసలు మాంసమే శరీరానికి బలము, అది తినకపోతే ఎలా ఎదుగుతాము, ఎలా బలం వస్తుంది, మరి మాంసం తినకపోతే ఎంత హీన స్థితిలో ఉంటాము, దాని వల్లనే కదా మనం శరీరం పెరిగేది, కండలు పెరిగేది, బలం వచ్చేది, అవి మన కోసమే ఉన్నాయి కదా అనే వాదనకు దిగుతూ ఉన్నారు. కానీ మాంసము బలము అని అనుకుంటున్నావు, కానీ సాధన చేస్తే ప్రాణశక్తి అనేది నీకు
కలుగుతుందా అని తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు రోజంతా సాధన చేస్తే ఆ ప్రాణశక్తితో నీ శరీరంలో ఎంత శక్తిగా వస్తుంది, నువ్వెంత ఉత్సాహంగా ఉంటున్నావు, ఎంత చురుకుగా ఉంటున్నావు, ఎంత ఎనర్జీగా ఉంటున్నావు, దాని ముందు ఆ మాంసం ఒక బలమా అని గుర్తించలేకపోతున్నావు. చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నావు. అనారోగ్య సమస్యతోటి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మాంసం తినమని చెప్తున్నారు, మరి ఎగ్ తినమని చెప్తున్నారు. మరి అది వాళ్ళ డాక్టర్ చెప్పింది తప్ప అంటే అక్షరాల తప్పే. మన శరీరానికి ఎలాంటి రోగాలు లేవు. మన ఆలోచన సరిగా లేక, మన భావాలు సరిగా లేక, మన ప్రవర్తన సరిగా లేక, మనలో అన్ని దుర్భావాలు ఏర్పాటు చేసుకొని వాటిని చింతిస్తూ అదే ఆలోచనతో ఉంటూ నువ్వు రోగాలకు గురి అవుతూ ఉన్నావు. అసలు ఏ వ్యక్తికి ఈ శరీరానికి రోగం అనేదే లేదు. ఎవరికి వారు వారి యొక్క వ్యతిరేకమైన ఆలోచనలతోటి, వ్యతిరేకమైన భావాలతోటి, సరికాని లక్షణాలతోటి, సరికాని గుణాలతోటి నువ్వు రోగాల బారిన పడుతూ ఉంటారు. నీలో తమో గుణం ఉన్నన్ని రోజులు, రజోగుణం ఉన్నన్ని రోజులు నువ్వు అలాగే ఉండగలుగుతావు. కాబట్టి తమో గుణం అంటే మాంసం తినడం కానీ, లేకపోతే సరికాని ఆహారాన్ని తీసుకోవడం కానీ, లేకపోతే ఇతరులను బాధ పెట్టైనా తను సుఖపడాలనుకోవడం కానీ, రజోగుణము ఈ తమో గుణము ఈ 2 గుణాలు ఎప్పుడైతే నువ్వు తొలగించుకుంటావో అన్ని రోజులు నువ్వు శారీరకంగానే ఉంటావు. శరీరము నేననుకొని జీవించినంత కాలము నువ్వు బాధతోనే గడుపుతూ ఉంటావు. కాబట్టి ఈ 2 గుణాలు దాటినప్పుడే నువ్వు 3వ గుణము సాత్విక గుణంలోకి వచ్చినప్పుడే నువ్వు సరైన మార్గంలో నడవగలుగుతావు, సరైన పద్ధతిలో జీవించగలుగుతావు, సరైన జీవన విధానంలో ఉండగలుగుతావు. అప్పుడు మాత్రమే సాధన చేయగలుగుతావు. కాబట్టి మొదలు సాధన చెయ్యకపోయినా సరే నీ ప్రవర్తన మార్చుకో, నీ గుణాలు మార్చుకో, నీ జీవన విధానం మార్చుకో. నువ్వు పత్రి గారు చెప్పినట్టు దుఃఖం నుంచి బయటపడాలంటే మొదలు హింస తోడో హంస పకుడు అని చెప్పడం జరిగింది. హింసని మాను, అహింస మార్గంలో ఉండు. ఎప్పుడైతే హింస మానుతావో హంసను పట్టుకుంటావు. హింస మానినప్పుడే హంస పట్టుకుంటే శ్వాస మీద ధ్యాస పెడతావు. శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతావో ఇక నువ్వు సాధనలో ఉన్నప్పుడు నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా అవి సమస్యలుగా అనిపించవు, ఎలాంటి కష్టాలు వచ్చినా కష్టాలుగా అనిపించవు. అదంతా కూడా ఇది నేను చేసుకున్న కర్మనే. కర్మ సిద్ధాంతం గురించి అవగాహన వస్తుంది, కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుంటావు. నా జీవితంలో కష్టాలకు, బాధలకు, నష్టాలకు నేనే కారణమని తెలుసుకోగలుగుతావు. ఒకరిని చూసి అసూయపడవు, ఒకరిని చూసి ఈర్ష్య చెందవు. ఒక ఫ్రెండ్ షాప్ పెట్టి చాలా బాగా నడుపుతున్నాడు, మరి ఎంతో బాగా ఎదుగుతున్నాడు, నేను కూడా అలాంటి షాప్ పెడతానని పెడితే నువ్వు ఎదుగుతావో నువ్వు దిగజారుతావో అది తెలియదు. ఇది రిజల్గా ఒకరిని చూసి ఎదుగుతున్నాడని నువ్వు అతనితోటి పాటు నువ్వు షాప్ పెడితే అలా ఎదగకపోవడం వల్ల నష్టం కలిగింది. కారణం మరి అతను ఎదుగుతున్నాడు, నువ్వు దిగజారిపోతున్నావంటే కారణం ఎవరు దానికి? గత జన్మలో చేసుకున్న పుణ్యఫలము అతన్ని అభివృద్ధి మార్గంలో వ్యాపార పరంగా ఆయన ఎంతో ఎదిగిపోతున్నాడు. నువ్వు గత జన్మలో చేసుకున్న పుణ్యము నీకు తోడు కావడం లేదు. గత జన్మలో ఏం చేసుకున్నావో, ఎలా బాధ పెట్టావో, ఏ విధంగా జరిగిందో నువ్వు వ్యాపారంలో దిగజారిపోతున్నావు, నష్టాల పాలవుతున్నావు. కాబట్టి ఒకరు చేస్తున్నారని నేను చేయడము అది అజ్ఞానము. కాబట్టి ఎప్పుడైతే మనము నేను శరీరము అనే భావన కలిగి ఉన్నన్ని రోజులు నువ్వు ఎలా ఉంటావంటే ఈ ధ్యాన మార్గం గురించి అవగాహన లేకపోవడం వల్ల నేను దేహము అనే భావన ఉన్నన్ని రోజులు దుఃఖానికి గురవుతూ ఉంటావు. నేను ఈ శరీరం కాదు, నేను ఈ దేహం కాదు అని తెలుసుకున్నప్పుడే నేను ఆత్మను అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకోగలుగుతావో, సాధన మార్గంకు రాగలుగుతావో అప్పుడు మాత్రమే నువ్వు నీ దుఃఖం నుంచి నువ్వు బయటపడగలుగుతావు.
మరి దుఃఖం నుంచి బయటపడాలంటే భగవద్గీతలో కూడా ఎందరో లక్షల మంది కూడా ఈ సాధన మార్గంలోకి వచ్చినా గాని అందరూ ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారని కృష్ణ భగవాన్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఆత్మను అని పదే పదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ అన్న విషయం మీదనే ధ్యాస ఉంచుకోవాలి. నీవు పట్టుదలతో దాన్ని సాధించగలగాలి. ఎప్పుడైతే దేహం అనుకుంటావో మాయలో చిక్కుకుంటావు, ప్రాపంచికంగా మమకారంలో ఉండిపోతావు. ఎప్పుడైతే సాధన మార్గంలోకి వస్తావో నువ్వు నేను ఆత్మని అనుకుంటావో పరమాత్మతో ఏకమవుతావు. కాబట్టి అప్పుడు నీ దుఃఖానికి కారణము ఎవరు అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు. మరి ఇన్ని రోజులు ప్రాపంచికంగా ఉన్నావు, ఎన్నో చేయకూడని పనులు చేశావు, తినకూడనివి తిన్నావు, చూడకూడని చూసావు. వాటన్నిటికీ కారణము దుఃఖమే. సాధన మార్గంకి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి, అసలు నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి అనేది తెలుసుకున్నప్పుడే ఎందుకు వచ్చావు భూమి మీదకి, నువ్వు ఆత్మగా కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి భూమికి రావడం జరిగింది. కష్టాలను అనుభవిస్తూ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చావు. నేను ఆత్మగా ఎదగడానికి భూమి మీదకి వచ్చావు. ధ్యానం చేసి జ్ఞానం పొందడానికి భూమి మీదకి వచ్చావు. పూర్ణాత్మ నుంచి అంశాత్మగా నేను వచ్చిన మళ్ళీ నేను పూర్ణాత్మగా తయారు కావడానికి భూమి మీదకి వచ్చావు. ఆ విషయాన్ని నువ్వు గుర్తెరిగినప్పుడు, ఆ విషయం గురించి ఆలోచించినప్పుడు, తెలుసుకున్నప్పుడు నువ్వు ఈ దుఃఖం నుంచి దూరం కాగలుగుతావు. మరి ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి సమస్యలు నువ్వు ఎప్పుడైతే నువ్వు సమయం కేటాయించి సాధనకు సమయాన్ని కేటాయించి సాధన మార్గంలో ఉన్నప్పుడే వీటిని తెలుసుకోగలుగుతావు. ఎవరిని అడిగినా కానీ మాకు సమయం లేదండి, మాకు సమయం సరిపోదు, అసలు మాకు తీరికనే లేదు, మేము ఎప్పుడు వస్తాం సాధనకు, తీరికనే లేదు, సాధనకు రమ్మంటే తీరిక లేదని చెప్తున్నారు. ఎక్కడ ఉంటుంది తీరిక? 24 గంటలు మనిషికి సరిపోవడం లేదు. కుటుంబము, భార్య, భర్త, పిల్లలు అదే సంసారంలో లీనమైపోయి అదే మమకారంలో ఉండిపోతూ అవే ఆలోచనలతో ఉండిపోతూ అదే సంపాదన, అదే బంధాలు. ఎన్ని సంవత్సరాలు ఇలా బంధాలు, ఎన్ని సంవత్సరాలు ఇలా ఉండడం, ఇలా భూమికి రావడము పోవడము, రావడం పోవడమేనా? దీనికోసమేనా? అందరూ ఎలా వస్తున్నారు, నేను అలాగే వస్తున్నాను. అందరు ఎలా కుటుంబంలో ఉంటున్నారు, నేను అలాగే ఉంటున్నాను. అందరు ఎలాగా జీవిస్తున్నారు, నేను అలాగే జీవిస్తున్నాను. అందరు కష్టాలు ఉంటే నేను సుఖాలను కోరుతున్నాను. నేను అందరికీ హైలైట్ గా ఉండాలి, అందరికంటే పెద్దగా ఉండాలి అని కోరుకుంటూ దానికి అత్యాశకు లోనై అతిగా ఆలోచించి నువ్వెన్నో తప్పుడు పనులు చేస్తూ నీకు నువ్వే దుఃఖానికి కారకుడమవుతున్నావు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే పరమాత్మకు ఎదగడానికి, పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవలసిందే. ఎప్పుడైతే నువ్వు తెలుసుకోనంత వరకు దుఃఖంలోనే ఉంటూ అలా విలవేలాడుతూనే ఉంటావు. కాబట్టి ఇక్కడ దుఃఖంలో ఉండేవాళ్ళు ఎవరికి వాడు దుఃఖం ఉందో అజ్ఞానంలో ఉన్నట్టే అని పత్రిసారు కూడా చెప్తున్నాడు. ఎప్పుడైతే నీకు అజ్ఞానం వల్ల దుఃఖం వస్తుందని తెలుసుకోలేవు, ఎంత మీసమెత్తు దుఃఖం ఉన్నా కానీ నువ్వు అజ్ఞానంలోనే ఉన్నట్టు అని పత్రిసారు మనకు చెప్పడం జరిగింది. మరి ఈ మీసమెత్తు దుఃఖం అని ఎలా కలుగుతుందంటే ఆ అజ్ఞానము ఎప్పుడైతే పోగొట్టుకుంటావో దుఃఖాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. అజ్ఞానం ఎప్పుడైతే నీకు ఉంటుందో అప్పుడు నువ్వు దుఃఖంతో ఉంటావు. నేను శరీరం అని అనుకున్నన్ని రోజులు నువ్వు దుఃఖంలానే ఉంటావు, అలాగనే జీవితం గడుపుతుంటావు. నువ్వు ఎప్పుడైతే ఆత్మని అనుకుంటావో అప్పుడే దుఃఖం నుంచి దూరం కాగలుగుతావు. అలా అనుకోగా మన నుంచి దుఃఖం అనేది ఖచ్చితంగా పోతుంది. అది ప్రాక్టీస్ చెయ్యాలి, సాధన చెయ్యాలి, ఆత్మగా ఉండగలగాలి. సాధన చేస్తుంటే నువ్వు ఒకప్పుడు దైవ లక్షణాలు కలిగి ఉంటావు, దైవంగా మారుతూ ఉంటావు. దుఃఖం వచ్చినా దాన్ని పట్టించుకోవు. నా జీవితంలో ఏది జరిగినా
అది నా మంచికే అనే భావనతో ఉంటావు. ఏది వచ్చినా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కానీ ఏది శాశ్వతం కాదు అనే ఆలోచనతో ఉండగలుగుతావు. కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు, సాయంత్రం కాగానే అస్తమిస్తాడు. మన సాయంత్రం చంద్రుడు ఉదయిస్తాడు, మళ్ళీ ఏమైపోతుంది, చంద్రుడు వెళ్ళిపోతాడు, మళ్ళీ సూర్యుడు వస్తాడు. కష్టాలు వస్తే ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయా? ఉండవు. సుఖాలు వచ్చినా శాశ్వతంగా ఉండవు. ఏది వచ్చినా కొంతకాలమే అనే భావనతో ఉండగలుగుతావు సాధనలోకి వచ్చినప్పుడు. కాబట్టి నీ సాధన నువ్వెంత చక్కగా చేయగలిగితే నువ్వంతగా దాని నుంచి బయటపడగలుగుతావు. పరమాత్మకు దూరమైన ఆత్మ ఎప్పుడు దుఃఖాలనే ఉంటుంది, దుఃఖంతోటే ఉంటుంది. ఎప్పుడైతే పరమాత్మకు దగ్గరైన ఆత్మ ఆనందంగా జీవించగలుగుతుంది. కాబట్టి పత్రిజీ గారు అప్పుడప్పుడు స్లోగన్స్ చెప్తూ ఉంటాడు మనకు. ఏమంటున్నాడు? చేతి నిండా పని చెయ్యాలి, కంటి నిండా నిద్ర ఉండాలి. ఎప్పుడైతే చేతి నిండా పని ఉంటుందో, కంటి నిండా నిద్ర ఉంటుందో, నీ మనసు వేరే ఆలోచనల మీదకి పోదు, వేరే ధ్యాస మీదకి పోదు. ఎప్పుడైతే మన మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన ఆత్మ ఆనందంగా ఉంటుంది. అప్పుడు నీకు దుఃఖాలు ఎలా ఉంటాయి? ఉండయి కదా. కాబట్టి మనము ఎప్పుడైనా కానీ ఈ అధిక సుఖాలు అనర్థానికి దారితీస్తున్నాయి. సుఖాలు ఎక్కువై దుఃఖాలను కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి అజ్ఞానంగా ఉండడం వల్లనే మనకు ఇన్ని రకాల దుఃఖాలు కలుగుతున్నాయి. ఇంకొక విషయము, ఎప్పుడు ఇతరులను విమర్శిస్తూ ఉంటారు. తన ఆత్మ అని తెలుసుకున్నప్పుడు అందరిలో ఆత్మని చూడగలుగుతావు. ఆత్మని తను తెలుసుకోలేకపోవడం వలన, నేను ఎవరో అది గ్రహించలేకపోవడం వలన, నేను ఆత్మ అని తెలుసుకున్నప్పుడు అందరూ కూడా ఆత్మస్వరూపులే. ఏ జీవి అయినా, ఏ ప్రాణైనా, ఏ మనిషి అయినా అందరిలో భగవంతుడు ఆత్మస్వరూపంగా ఉన్నాడు. భగవంతుడు సర్వంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అని నువ్వు అనుకున్నప్పుడు నీకు దుఃఖం అనేది కలగదు. లేకపోతే దేహపరంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని విమర్శించడం, దూషించడం, అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించడం, ఇలా ఎన్నో రకాల నువ్వు సరికాని పనులు చేస్తూ ఉంటూ నువ్వు ఎన్నిటికో ఇబ్బందులు గురవుతూ ఉంటున్నావు. కాబట్టి నువ్వు అలాంటి పనులు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ధ్యానం గురించి బాగా తెలుసుకోగలగాలి. కాబట్టి మనము ధ్యానం గురించి తెలుసుకోవాలంటే మన మనస్సుని మనము జయించగలగాలి. మనస్సు ఏది చేయాలన్నా, ఏది పొందాలన్నా మనస్సు శుద్ధంగా ఉంటేనే అది మనకు అనుకూలంగా ఉంటుంది. మనస్సు ఎప్పుడైతే మురికిగా ఉంటుందో అది మనకు అనుకూలంగా ఉండదు. రకరకాల ప్రాపంచిక జీవితంలో అది రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది, రకరకాలుగా బాధిస్తూ ఉంటుంది, రకరకాలుగా దాని యొక్క మనస్సు ఆధీనంలో మనల్ని నిమగ్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇటు కుటుంబ పరంగా కానీ, అటు ప్రాపంచిక పరంగా కానీ ఈ మనస్సు అనేది మన ఇంద్రియాలను, మన మనస్సును మన ఆధీనంలో మనం ఎప్పుడైతే ఉంచుకోగలుగుతామో అప్పుడే నువ్వు దేనికి పొంగిపోకుండా, లొంగిపోకుండా, దేనికి అతుక్కోకుండా, ఏ విషయాలకు లొంగకుండా నువ్వు ఉండగలిగినప్పుడే నువ్వు ఎంతో దుఃఖం నుంచి దూరంగా ఉండగలుగుతావు. ప్రాపంచికంగా ఏ విషయానికైనా కానీ నువ్వు దేహపరంగా చూస్తే ప్రతిదానికి బాధపడుతుంటావు. ఒకరు ఎదిగినా బాధపడతావు, ఒకరు అనుకున్నది సాధించినా బాధపడతావు, ఒకరికి ఉన్నది నాకు లేదని బాధపడుతూ ఉంటావు. ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి నువ్వు వస్తావో ఉన్నంతలో తృప్తిగా జీవించాలి, ఉన్నంతలో ఆనందంగా ఉండాలి, ఉన్నంతలో సుఖంగా ఉండాలి అనేది తెలుసుకోగలుగుతావు. ప్రతి ఒక్కరు ఆత్మస్వరూపులే. నేను ఎవరిని ఏం అనకూడదు, అందులో నేనున్నాను, ఇందులో నేనున్నాను, అంతా నేనే అనే భావన నీకు కలిగినప్పుడే నువ్వు ఇంకా ఎవరిని కూడా ఏం అనకుండా ఉండగలుగుతావు, నువ్వు ఆత్మపరంగా ఎదగలుగుతావు. కాబట్టి నువ్వు ఆత్మపరంగా ఎదగాలనుకుంటే నువ్వేం చేయాలంటే ఈ ధ్యాన మార్గంలో రావాలంటే నువ్వు మంచి ఆలోచనతో ఉండాలి. ధ్యానంలోకి రాకముందు నీలో అన్ని నెగటివ్ భావనలే ఎక్కువగా ఉంటాయి.
ఎప్పుడైతే పాజిటివ్ భావనతో ఉంటావో అప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది. నెగటివ్ భావన నీలో ఉన్నప్పుడు భయానికి లోనైతావు, బాధకు లోనైతావు, దుఃఖానికి లోనైతావు. ఏదైనా కానీ వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటావు కాబట్టి అప్పుడు అంతా నెగటివ్ ఉంటుంది. ఎప్పుడైతే నెగటివ్ నీ దగ్గర ఉన్నన్ని రోజులు, నువ్వు మనసుతో ఉన్నన్ని రోజులు, నువ్వు శరీరంతో ఉన్నన్ని రోజులు దుఃఖానికి గురవుతూ ఉంటావు. నీలో ఉన్న భావన నెగటివ్ నుండి పాజిటివ్కి రావాలి. కాబట్టి మన భయము, మన బాధ, మన దుఃఖము ఇవన్నీ ఆలోచన ద్వారా వీటన్నిటిని తొలగించుకోవాలంటే మనం ప్రతిదీ కూడా పాజిటివ్ అని ఆలోచించాలి, ప్రతిదీ స్వీకరించాలి. బాధ వచ్చినా, రోగం వచ్చినా, సమస్య వచ్చినా, నీకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా జ్ఞానానికే వచ్చింది, నేను తెలుసుకోవడానికి వచ్చింది, నేను నేర్చుకోవడానికే వచ్చింది, నాకు పాఠం నేర్పడానికే వచ్చింది అనే అవగాహన సాధనలోకి వచ్చిన తర్వాత తెలుసుకోగలుగుతాము. కాబట్టి జీవితంలో ఎన్నో ఇబ్బందులలో ఉన్నా, దుఃఖాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా దీనికి కారణము నేనే అని సాధనలోకి వచ్చినప్పుడు నువ్వు తెలుసుకుంటావు. అంతవరకు ఇది ఎవరో నాకు ఇలా చేశారు, ఎవరో నష్టం చేశారు, ఎవరో కష్టపెట్టారు, ఎవరో నన్ను బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అనుకుంటూ ఉంటావు. కుటుంబంలో భర్త సరిగా లేకపోయినా, కుటుంబంలో పిల్లలు అనుకూలంగా లేకపోయినా ఇది ఎవరి వలన జరుగుతుందని అనుకుంటావు. కాదు, నీకు కలిగిన సంతానం కానీ, నీకు దొరికిన భర్త కానీ, నీ కుటుంబం కానీ అదంతా నీ ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది అనేది ధ్యాన మార్గంలో మాత్రమే నువ్వు తెలుసుకోగలుగుతావు. అప్పుడు ధ్యానం అనేది నిన్ను ఎన్నో రకాలుగా నీ మనస్సును, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నేను చక్కదిద్దడమే కాకుండా నువ్వు ఒక ఉన్నతమైన స్టేజ్కు ఎదుగుతావు ధ్యానం అనేది. కాబట్టి ధ్యానము చేస్తూ ఉంటే ధ్యానంలో ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటాం. ధ్యానం అనేది మనకు చాలా అవసరము. ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని జన్మలు ఎత్తినా, నువ్వు ఎన్నిసార్లు భూమి మీదకి వస్తూ పోతూ ఉన్నా, నువ్వు చివరికి చేరేది ధ్యానంలోనే నిమగ్నం కావాలి. ధ్యానముతోటే నీ గమ్యము, నీ స్థానము, నీ లక్ష్యము ఇవన్నీ కూడా ధ్యానంతో నువ్వు సాధించగలుగుతావు. నువ్వేం చేయాలని అనుకున్నావో, ఏం సాధించాలని అనుకున్నావో అది నువ్వెలా నీ ప్రణాళిక ప్రకారము అది సాధనతోటే సిద్ధిస్తుంది, సాధనతోటే దాన్ని చేయగలుగుతావు. కాబట్టి ఎన్ని జన్మలు భూమికి వస్తున్నావు పోతున్నావు, వస్తున్నావు పోతున్నావు, గోడకు కొట్టిన బంతిలాగా రావడము పోవడం అని కాదు. ఇక భూమి మీదకి రాకుండా ఉండాలి అనే స్థితికి నువ్వు ఎదగాలి. ఆ స్థితికి ఎదగాలంటే నిరంతరం ధ్యాన సాధన చేస్తూ, ధ్యాన స్థితిలో ఉంటూ, నిరంతరం ధ్యానంలో నిమగ్నం అవుతూ, నీ కష్టాలని దూరం చేసుకుంటూ, దరిద్రాలను పోగొట్టుకుంటూ, అష్టసిద్ధులను పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు సాధన ద్వారా. ఈ సమస్య కాదు. కాబట్టి నువ్వు ఎంతో ఎనర్జీగా ఉండి, ఆరోగ్యంగా ఉండి, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలుగుతావు. కాబట్టి ఈ ధ్యానం అనేది నీకెంతో చక్కటి మార్గాన్ని కల్పిస్తుంది. ఇది ఏ రోగము, ఏ సమస్య, ఏ కష్టము, ఏ నష్టము ఇవన్నీ కూడా నీకు నీవు చేసుకున్నవే, ఒకరు ఇచ్చినవి కాదు అని తెలుసుకోవాలంటే దానికి పత్రిజ్ గారు మనకు శ్వాస మీద ధ్యాస అనే చక్కటి మార్గాన్ని ఇవ్వడం జరిగింది. అంతకుముందు బుద్ధుడు ఆనాపాన సతి అనే మార్గాన్ని కూడా మనకు చూపించడం జరిగింది. అతడు ఒక రోగిని చూసి, ఒక ముసలివాణ్ణి చూసి, ఒక పేదవాణ్ణి చూసి ఎన్నో బాధలకు గురై నేను కూడా ఇలాంటి స్థితిని పొందుతానా అని తెలుసుకుంటే, అవును నువ్వు కూడా ఇలాంటి స్థితిని పొందుతావు అని తెలుసుకున్నప్పుడు, సరే ఈ కష్టం నుంచి, ఈ బాధ నుంచి, ఈ దుఃఖం నుంచి నేను ఎలా దూరం కావాలి అని తెలుసుకోవడానికి ఇల్లు వదిలి బయటకెళ్ళి ఎన్నో సంవత్సరాలు ఎందరో గురువుల దగ్గర సాధన చేసి 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 చివరికి తన శ్వాసనే తాను పట్టుకొని తను అనుకున్నది సాధించి తన దివ్య చక్షువుతోటి తన కథ జన్మలన్నీ చూసుకొని ఆయన ఎందరో జీవితాలను మార్చడానికి ధ్యాన మార్గం ద్వారా ప్రచారం చేయడం జరిగింది, ఆనాపాన సతి ద్వారా.
కాబట్టి ఆనాపాన సతి అనేది మన జీవితాన్ని మారుస్తుంది. మన గత జన్మని చూసుకొని గత జన్మలో గురించి బాధ వద్దు, అది జరిగిపోయింది గతం. భవిష్యత్తు గురించి బాధ వద్దు, మనం జీవించవలసింది వర్తమానములోనే ఉండాలి, దేని మీద చింత అవసరం లేదు అని ఆ బుద్ధుడు చెప్పిన మార్గం ద్వారా బుద్ధి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బుద్ధుల్లాగా తయారవుతారని పత్రిస్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనము అందరము కలిసి ధ్యాన సాధన చేద్దాం, జ్ఞానాన్ని పొందుదాం. జ్ఞానంతో మనకున్న సమస్యని దూరం చేసుకొని మన భవిష్యత్తును చక్కదిద్దుకొని మనము ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకోవడానికి నిరంతరము కృషి చేద్దాం. మన లక్ష్యాన్ని, మన గమ్యాన్ని చేరుదాం, మనం అనుకున్నది సాధిద్దాం. పత్రిజ గారు చక్కటి పూలబాట మనకు తెలియజేయడం జరిగింది. ఇది ఒక కులము కాదు, ఒక మతము కాదు, ఒక స్త్రీ కాదు, ఒక పురుషుడు కాదు, దీనికి పేద ధనికని లేదు. ప్రతి ఒక్కరు కూడా ధ్యాన సాధనకు అర్హులే. కాబట్టి ప్రతి ఒక్కరు చేయవలసింది ధ్యానము, శ్వాస మీద ధ్యాస. బుద్ధుడు చెప్పిన మార్గము, పత్రిస్ గారు దాన్ని తెలుగులో శ్వాస మీద ధ్యాస అని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎన్నో పుస్తకాలు రాసి చదివి, ఎన్నో పుస్తకాలు చదివి సారమంతా తీసింది రెండు వాక్యాల్లో. కాబట్టి ఎంతో మంది యోగీశ్వరులు ఈ భూమి మీద అవతరించి వారు పొందిన జ్ఞానాన్ని కూడా ఎన్నో రకాల గ్రంథాల్లో వారు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా వారు ఇచ్చిన ఆ గ్రంథాలలోని సారాంశం కూడా మన జీవితాన్ని మనం ఎలా మార్చుకోవాలి, మనం ఎలా జీవించాలి, మనం సరైన మార్గం ఏంటి అనేది వాళ్ళు సాధన ద్వారా నిరూపించి చూపించారు. అవి తెలుసుకుంటూ దాన్ని మనం ఆచరిస్తూ మనం కూడా ఒక చక్కటి మార్గంలో ముందుకు వెళ్ళడానికి, ఆ గ్రంథాలన్నీ చదవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి సాధన పరంగా మనం ఈ జీవితంలో ఒక మంచి భవిష్యత్తును, వచ్చే భవిష్యత్తు కూడా బాగుండాలి. ఈ జీవితం ఎలా ఉన్నా మన భవిష్యత్తు ఇంకా బాగుండాలంటే మనం చేయవలసినవి 4 పనులని పత్రిస్ గారు చెప్పడం జరిగింది. ప్రతిరోజు నిరంతరం సాధన చేయడం, అది ప్రతి ఒక్కరూ కూడా సాధనకు సమయం కేటాయించుకోవాలి. సాధన శ్వాస మీద ధ్యాస, సైలెన్స్ మెడిటేషన్, సరి అయిన సాధన చెయ్యాలని. రెండవది స్వాధ్యాయము, యోగేశ్వరులు రాసిన, మహానుభావులు రాసిన, మంచి మంచి ఆత్మజ్ఞానం ఉన్న మాస్టర్ రాసిన పుస్తకాలను చదివి వారి యొక్క జ్ఞానాన్ని పొందాలి, ఆ మార్గాన్ని తెలుసుకోవాలి. శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, వాటిని ఆచరించాలి, ఆ మార్గంలో నిరంతరం ఉండాలి. స్వాధ్యాయం చాలా ఇంపార్టెంట్. తర్వాత మూడవది సజ్జన సాంగత్యము, వారు చెప్పిన సందేశాలు నిరంతరం వింటూ వారు ఏం చెప్పారు, ఎలా చెప్పారు, దాని అవగాహనతోటి సద్వినియోగం చేసుకోవాలి మన నిజ జీవితంలో. ఆ మార్గంలో నిరంతరము సజ్జన సాంగత్యంలో మనం పాల్గొంటూ ప్రతి కార్యక్రమం జరిగిన చోటికి, గురువు దగ్గరికి మనం వెళ్తూ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది ప్రతిరోజు చేయవలసిందే. ఈ 3 కాకుండా ఇంకా ప్రతిరోజు సేవ అనేది చాలా విలువైంది, ఇంపార్టెంట్. సేవ మార్గంలో ఎప్పుడైతే మనం ఉంటామో, సేవ చేస్తామో, ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన దానికి నీకు ఏ విధంగా అయితే ఆ విధంగా, డబ్బు పరంగా కానీ, మాట పరంగా కానీ, చేత పరంగా కానీ, సలహా ప్రకారం కానీ నీకు ఎలా దోస్తే అలా సేవ చేయడానికి ముందుండాలి. నా దగ్గర డబ్బు లేదు, నేనేమి ఇవ్వగలుగుతాను అని కాదు. నీ దగ్గర ఎంత ఉంటే అంత, ఏమి ఉంటే అది, ఎలా ఉంటే అలా ఇతరులకు సహాయం చేయడానికి ముందుండాలి. ఆ విధంగా నిరంతరం ఇలాంటి కార్యక్రమంలో ప్రతిరోజు నిమగ్నమై సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ ఇవి నిరంతరము చేస్తూ ఉన్నట్టయితే నువ్వు నీ జీవితాన్ని మార్చుకుంటూ, నిన్ను నువ్వు మార్చుకుంటూ, నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని, చేస్తున్న సాధనాన్ని పంచుతూ ఉంటూ నువ్వు నిత్యము ఈ మార్గంలో ఉంటే నీ భవిష్యత్తు ఎంతో మారిపోయి నువ్వు నీ లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరే అవకాశం నీకు దక్కుతుంది. ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో, ఎప్పుడైతే మనం పొందామో, నేర్చుకున్నది పొందింది 10 మందికి పంచడానికి ప్రయత్నం చేస్తూ
చేస్తూ ఉంటే, పంచుతూ ఉంటే పెంచబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేస్తామో ప్రకృతి మాత మనకి ఎంతో సహకరిస్తుంది. ఎందరో మాస్టర్లు మనకు వెన్నుంటి ఉండి నడిపిస్తూ ఉంటారు. కాబట్టి నేర్చుకునేది మన దగ్గర ఉంచుకోకుండా పంచడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ, ఏదైతే నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేస్తూ, ఈ మార్గంలో నిరంతరము ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళాలని, నా లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోవాలని నేను ఎంతో పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ఇలా నిరంతరం నా జీవితాన్ని కొనసాగిస్తూ బంగారు భవిష్యత్తు పొందాలని, ఇంకా ఈ జన్మనే లేకుండా ఇదే ఆఖరి జన్మ చేసుకోవడానికి కృషి చేయాలని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జూమ్ సెషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, జాన్ బాయ్ గారికి, గీతా రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.